నాకు తోడై ఉన్నాడు. ఈరోజు వీళ్ళందరూ కలిసి ఒక్కటాయి నన్ను తమ మాటల చేత తమ కేకల చేత ఓడిస్తున్నారు. నేను ఓడిపోవటానికి వీల్లేదు. నన్ను నిందించిన వారి ఎదుట నేను సవాలుకరంగా నిలిచి తల ఎత్తుకొని గెలిచి చూపించాలి. దేవా నాకా ధైర్యమి, దేవా నాకా బలమి, దేవా నాకా శౌర్యమి, దేవా నాకా పరాక్రమమి. నువ్వు రోషం గల దేవుడో, నేను కూడా రోషంగా నీ కోసం నిలబడటానికి నాకు శక్తిని ఇవ్వయా అని అడుగు నువ్వు దేవుణ్ణి. వారి కేకలు గెలవటానికి వీల్లేదు, నువ్వు ఓడిపోవటానికి వీల్లేదు. వారి కేకలు ఓడిపోవాలి, నువ్వు గెలవాలి. నిన్ను గెలిపించే బాధ్యత ఆయనది. అయితే గెలవటానికి ముందు నువ్వు నిలవాలి కదా. ఎలలో నిలవాలి కదండి. పారం కోడి పారిపోయినట్టు జంప్ అవుతున్నావు కదా నువ్వు. ప్రార్థనా తోటలో కోడి ఉంది, తెల్లకోడి. దానికి నెత్తి మీద జుట్టు ఇంత ఉంటుంది, తోక ఎట్లా ఉంటుంది. మనుషుల దగ్గరికి వచ్చి కాళ్ళను కొట్టబోతుంటుంది. దాని కాళ్ళకున్న కాటాలు ఇంతంత ఉంటాయి. ఓసారి దాన్ని పట్టుకొని మామూలు పుంజు ముందు వదిలే, ఒక్కటే తన్ను దన్నింది అది. ఇక ఇది లేవదు, గగనాన కోకో అని లేచింది పైకి. అట్లాంటి పారం కోడిలాగా పారిపోతావా? పరిస్థితులకి, ప్రతికూలతలకి, మాటలకి, శ్రమలకి, శోధనలకి ఆ దెబ్బట్ట తగిలేసరికి గగనాన్ని లెగుస్తావా? దేవుని బిడ్డవు గదు నువ్వు, దోషం గల దేవుని సంతానం గదు నువ్వు. నేను నీకు తోడై ఉన్నాను, విడవను ఎడబాయనని వాగ్దానం చేసిన వాడి బిడ్డవి గదు నువ్వు. నువ్వు పనికి రావని నిన్ను విసర్జించిన వాళ్ళు నిన్ను నష్టపోయినందుకు అయ్యో అనుకునే స్థాయికి నువ్వు ఎక్కాలరా తల్లి. నువ్వు పనికిరావు, అది నిషేధింపబడిన రాయి అని నిన్ను నిషేధించిన వాళ్ళు అదే మూలకు తలరాయిరా బాబు, అంతకు మించిన శాలిటీ ఇంకొకటి లేదు అనేటట్టుగా నువ్వు తయారు కావాలి కదా. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయే మూలకు తలరాయి. యేసయ్యను చూసి వాళ్ళు పనికిరాడు అన్నారు. చివరికి అందరికీ, లోకం మొత్తానికి, ప్రపంచానికి, సర్వ విశ్వానికి యేసే దిక్కయ్యాడు. ఏమంటావు? ఈరోజు నీ ఇంట, నీ ఫ్యామిలీలో, మా ఇంటి మొత్తంలో కూడా దరిద్రుడు ఎవడన్నా ఉన్నాడంటే ఈడే. మా ఇంటి మొత్తంలో కూడా ఎదవి ఎవడన్నా ఉన్నాడంటే ఈడే. మా ఇంటి మొత్తంలో చెడిపోయినోడు ఎవడన్నా ఉన్నాడంటే ఈడే. మా ఇంటి మొత్తంలో తెలివి తక్కువడు, దద్దమ్మ, సోదోడు, పిచ్చోడు, అరవోడు ఎవడన్నా ఉన్నాడంటే ఈడే అని ఒకవేళ నిన్ను కూర్చంటే, ఆ అన్నోళ్ళు అలానే ఉండాలి. నువ్వు దేవుని పాదాలు పట్టుకోవాలి. వాళ్ళకి ఏం కావడదు, వాళ్ళు బతికే ఉండాలి వాళ్ళు. ఎందుకంటే మళ్ళీ నిన్ను వాళ్ళు చూడాలిగా. మా ఇంటి మొత్తంలో మాకు దీవెనకరం ఎవడైనా ఉన్నాడంటే అది వీడే అని అనోడు అనాలిగా. మా ఇంటి మొత్తాన్ని ఉద్ధరించిన వాడు ఎవడన్నా ఉన్నాడంటే అది వీడే. మాకు మొత్తానికి ఆధారం ఎవడన్నా ఉన్నాడంటే అది వీడే, అది ఈమె అనాలి కదా. నువ్వు చదివే కాలేజీలో నీకు అవమానం, ఆ కాలేజీ నీ గురించి చెప్పుకునే స్థాయికి నువ్వు ఎక్కాలనే రోషము, రంది నీకు ఉండాలి. అంటే ఏదో లోక ఆశలు పెంచడంలో నేను మీకు ఒక దేవుని బిడ్డగా, మనకు పరలోకమే ముఖ్యం, ఈ లోకం కాదు. కానీ ఈ లోకంలో కూడా మనం తక్కువగా ఉండరాదు అని చెప్తున్నాను నేను. పరలోకం మాత్రమే చూసుకొని ఈ లోకంలో దరిద్ర బతుకు, ఎదవ బతుకు, పిరికి బతుకు, చేతగాని బతుకు, దద్దమ్మ బతుకు, సుంటా బతుకు, సోది బతుకు బతుకుతామా? కుదరదు. నా దేవుని పాదాలు పట్టుకొని, ఆయన పాదాల దగ్గర పెనుగులాడి, దేవుడిచ్చే నడిపింపును పొందుకొని, దేవుడు అందించేటువంటి విజయాన్ని సాధించి వారి కేకలు ఓడించాలి. లోకం అంటది నువ్వు పనికిరావు, సస్తే పోయిద్ది అని సచ్చావనుకో, వారి కేకలు ఏమవుతాయి? పెద్దగా చెప్పాయా? బతికి నిలబడ్డావు అనుకో, మరి నువ్వేం చేయాలనుకుంటున్నావు? నిన్ను తరుముతున్న వారి ఎదుట నువ్వు పారిపోయావనుకో,
చెడిపోయింది కాబట్టి జంప్ అయింది. అంత మంచిదైతే ఉండాలిగా, నిలబడాలిగా. అవునా? సరే అనండి, చూస్తా, అది కూడా చూస్తా. ఏనాటికైనా నా దేవుడు కరుణించకపోతాడా? నా తల ఎత్తకపోతాడా? నన్ను నిలబెట్టకపోతాడా? మీ అందరూ సిగ్గుపడే రోజు ఒక రోజు రాకపోతుందా? రోషం రోషం. అరే, ముక్కలు చేసే సెట్లో వేస్తే కిలో కాదు కూర, కిలో కూర కాదు కోడి. కోడి ఎంతమ్మా? కిలోన్నర కోడిని తీసుకొచ్చి ఆ తోక ఈక బీకి మొత్తం ముక్కలు చేసి ఎముకలు తీసి పడేసి, కాళ్ళు తలకాయ తీసి పడేసి ఉన్నదాన్ని వేస్తే మొత్తం కిలోన్నర కోడి కిలో అయింది. ఆ కిలోన్నర కోడిని ఎలలో వదిలిపెట్టు నువ్వు. ఆ కిలోన్నర కోడిని ఎలలో వదిలిపెట్టవా నువ్వు? రెండే, చంపనన్న చంపిది, సావనన్న చచ్చిది. ఎలలో పారి ఉరకటం మాత్రం చేయొద్దు. ఆఫ్టర్ ఆల్ ఒక కోడి మనిషి పుట్టుక పుట్టి అది కనపడిందా? ఎట్టుందో చూడండి. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెత్తి మీద జుట్టు చూడు, పెద్ద పరాక్రమశాలిలాగా. మనుషుల మీదకి వచ్చి కొట్టబోద్ది. ఒకసారి వేరే దాని ముందు వేస్తే ఏమి లేదు, ఒక చూపు చూసి ఉరికింది దాని మీద. ఇది జంపు. అది ఫారం కోడి కాబట్టి పరారైంది. పర్లేదు నాన్న, నేను చెబుతుంది జాతి కోడి గురించి, జాతి తక్కువ కోడి గురించి కాదు. ఫారం కోడి అంటే జాతి తక్కువ కోడి. అది ఉండటానికి తెల్లగా ఉంటుంది కానీ సున్నితం. గట్టిగా ఒక దెబ్బ తగిలిందంటే ఇంకా కోక గగరాన్ని వేసింది. జాతి కోడి లక్షణం ఏంటో తెలుసా? గాయం తగిలే కొద్దీ రేగుతుంటుంది. ఏమైంది? గాయం తగిలే కొద్దీ. యేసయ్య అలా రేగాడు, పౌలు అలా రేగాడు, పేతురు అలా రేగాడు, యాకోబు అలా రేగాడు, అపోస్తలులు అలా రేగారు, మిషనరీలు అలా రేగారు. శత్రువు ఎగబడి కోతలు పెట్టే కొద్దీ వాడికి తిరిగి రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. అంతేగాని పిరిగి పందల్లాగా, దద్దమ్మల్లాగా నీరు గారిపోయి దిగజారిపోయి కేకలు వేస్తున్న వాళ్ళకి తోకలు చూపించి పరారవల. ఏమనుకోవద్దు ఇలా మాట్లాడుతున్నానని. ఏమో నాకెందుకు దేవుడు ప్రేరేపించాడు మాట్లాడుతున్నా. ఆ తర్వాత దేవునికే స్తోత్రం. సిగ్గు తెచ్చుకోవద్దు, మనం ఒప్పేసుకుందాం ఓటమే. తుది శ్వాస విడిచేంత వరకు మనకు నిరీక్షణ ఉంది. గుట్టగుట్లాడుతూ ఊపిరిపోయే క్షణం వరకు మనకు నిరీక్షణ ఉంది. ఆఖరి క్షణంలోనైనా ఒక అద్భుతం జరగవచ్చు, దేవుడు మనల్ని లేపొచ్చు. ఉంది అవకాశం. మనల్ని ఎగతాళి చేసే శత్రువులు కాదు పెద్ద శత్రువు మనకి. నిరాశ కంటే మించిన శత్రువు ఇంకొకటి లేదు. నిరాశ, నిస్పృహ, దిగజారినతనం, కృంగుబాటు కంటే మించిన శత్రువు ఇంకొకటి లేదు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడవగుద్దు అన్నది లేఖనం. అంటే నీకు అన్ని సామర్థ్యాలు ఉండి కూడా కృంగుబాటు అనేది ఒకటి వచ్చిందంటే నువ్వు పనికిరావు అన్నాడు సామెతల్లో. గిద్యోను దగ్గర ఏమన్నాడు? మోకాళ్ళుని కృంగి దోసిలతో నీళ్లు తాగిన వారిని ప్రక్కకు పెట్టు, వంగి చేత్తో నీళ్లు తీసుకొని కుక్క గతికినట్టు గతికిన వారిని లెక్క పెట్టన్నాడు. వాళ్ళేమో పెద్ద సంఖ్య వచ్చారు, మోకాళ్ళ మీద కృంగిన వాళ్ళు చేత్తో వంగి నీళ్లు తీసుకొని కుక్క గతికినట్టు. అలా ఉన్న వాళ్ళని లెక్క పెట్టమంటే ఎంతమంది అయ్యారా? 3300. ఎందుకంటే వాళ్ళు వచ్చింది యుద్ధానికి నీళ్లు తాగటానికి కాదు. నీళ్లు తాగండి అని చెప్పని 10,000 మందిని నీళ్లు తాగమన్నాడు గిద్యోను. దేవుడు చెప్పాడు నీళ్లు తాగమను అని. మన నాయకుడు నీళ్లు తాగమన్నాడు, పదండ్రా నీళ్లు తాగుతాం. దేవుడు అన్నాడు, నేను వారిని శోధించున్నట్లు నీళ్ల దగ్గరికి దిగజేసి వాళ్ళ నీళ్లు తాగమన్నాడు. నీళ్లు తాగుతున్నప్పుడు గిద్యోను కనిపెట్టు, మోకాళ్ళ మీద పడి కృంగి నీళ్లు తాగుతున్న వారిని లెక్కించు అంటే
700 వచ్చారు ఆ సంఖ్య. బాయ్ పెద్ద సంఖ్య కృంగిపోయిన సరికే మెజారిటీ కృంగిపోయిన సరికే. మూడు 300 మంది తేలారు. నీళ్ళైతే తీసుకున్నారు, కుక్క గతికినట్టు గతుకుతున్నారట. అంటే ఏంటో తెలుసా? నీళ్లు తాగట్లా. నాయకుడు చెప్పాడని నీళ్ళ దగ్గరికి వెళ్ళి నీళ్లు చేతికైతే తీసుకున్నారు, నోటి దగ్గర అయితే పెట్టుకున్నారు. మీరు ట్రై చేయండి, మీకు నీళ్లు ఇస్తాను. చేతితో నీళ్లు పోసుకొని నాలుగుతో కుక్క గతికినట్టు గతికి నీళ్లను పైకి లేపుతారా? మీ వల్ల ఇద్దా? మన నాలుక నిర్మాణం వేరు, కుక్క నాలుక నిర్మాణం వేరు. నీళ్ల దగ్గరికి కుక్క వెళ్ళినప్పుడు నీళ్లలో కుక్క నాలుక ఉంచి లాగేటప్పుడు దానికి ఎట్లా ఇదో తెలుసా? ఒక షేప్ వస్తుంది. అబ్జర్వ్ చేయండి. ఎప్పుడన్నా కుక్క నీళ్లు తాగేటప్పుడు అది నాలుకను అలా అని పైకి తీసుకునేటప్పుడు కొన్ని నీళ్లు నాలుగుతో పాటు వెళ్తాయి. జస్ట్ ఒక ఆకు మడత పెట్టి నీళ్లు లేపినట్టు వెళ్ళిపోద్ది. ఒక ఆకులాగా బెండ్ అయ్యిద్ది దాన్ని నాలుక, అండ్ పొడవు వస్తుంది. చాలా ఈజీగా తాగిద్ది కుక్క నీళ్ళని. దాన్ని కుక్క గతికినట్టు గతకటం అంటారు. మనిషికి ఎట్లా సాధ్యమైద్ది? మన నాలుక అలా ఉండదు. మనం గతికితే నీళ్లు పైకి రావు. అంటే వీళ్ళు నాయకుడు చెప్పాడు కాబట్టి నీళ్లు తీసుకున్నారు. కానీ వీళ్ళ దృష్టి ఏంటో తెలుసా? శత్రువు ఏ పక్కన వచ్చి మన మీద పడతాడో అని. 9700 మంది వంగి మోకాళ్ళ మీద కొంగి తాగుతుంటే, వాళ్ళందరూ తాగుతున్నారు, మనం కూడా తాగితేట్రా? మనం తాగటానికి లేదు, మనం మెళ్ళకోకుందామని నీళ్ళైతే చేతికి తీసుకున్నారు. తాగట్లా ఏం లేదు. అట్లా ఉంది వాళ్ళ దృష్టి. వాళ్ళని లెక్క ఏమంటే 300 మంది వచ్చారు. ఆ 300తో జయం వచ్చింది పొమ్మన్నాడు. ఆ 300 చాలు పోగిద్యానో, నీకు జయం వచ్చింది పో అన్నాడు. ఎందుకంటే వీళ్ళు చురుకైన వారు, వీళ్ళు కృంగిన వాళ్ళు కాదో. కృంగిన వాళ్ళని కాచేవాళ్ళు, కృంగని మనస్సు కలిగిన వాళ్ళు. ఎట్లా ఊరికనే కృంగిపోతే? అంత మాత్రానికి ఊరికనే వీక్ అయిపోతే ఎట్లా? అంత మాత్రానికి బెదిరిపోతే ఎట్లా? నిలబడొద్దు నవ్వినోళ్ళ ముందు రోషంగా. యోసేపు విషయంలో కన్న కళలు ఏమవుతాయో చూద్దాం. ఆ కళలు కావాలని యోసేపు కళల్ని ఓడిద్దామని చూశారు. కానీ యోసేపు కళలే గెలిచెను, అన్నలు ఓడెను. ఎందుకంటే ఆ కళలు ఇచ్చింది దేవుడు, నెరవేర్చేది దేవుడు. అందుకే బ్రతుకు పోరాటాన్ని సాగించాడు. తండ్రిని వదిలేసుకున్నా, తండ్రి కోల్పోయాను, అన్నల చేత ద్వేషించబడ్డాను, బానిసగా అమ్ముడుపోతున్నాను, నేను ఎందుకు బతకాలని దారిలో ఏ దారో చూసుకొని ఏ నదిలోనో ఏ నీళ్లలోనో ఏ కొండ మీద నుంచో దూకి చచ్చిపోతే అయిపోయిందిగా. ఇంకెందుకు నా బతుక, ఇంకెవ్వరికి కాను, నేను అయిపోయింది, నా జీవితం అయిపోయిందని ఏ కొండ మీద నుంచో పోయేటప్పుడు పరిగెత్తుకుంటా ఏ కొండ మీద నుంచో దూకితే క్షణంలో చచ్చిపోతాడుగా. చావలా నాకు దర్శనం ఇచ్చిన వాడు, నన్ను పిలిచిన వాడు, నాకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. నాకు అన్ని పరిస్థితులు మారిపోయి ఉండొచ్చు, అంత రివర్స్ అయి ఉండొచ్చు, నేను దిగజారిపోయి ఉండొచ్చు, నా పరిస్థితులన్నీ నా దర్శనాలకు భిన్నంగా తలకిందులే అయి ఉండొచ్చు. కానీ ఆ దేవుడైతే ప్రామిస్ ఇచ్చి తప్పేవాడు కాదు, మాట ఇచ్చి తప్పేవాడు, ఒట్టు పెట్టినవాడు తప్పేవాడు కాదు. చేస్తాడు. ఏ కథ ఏ మలుపు తిప్పుతాడో, ఈ కథను ఏ విధంగా ఒక కొలిక్కి తెస్తాడో అది కూడా చూడాలి నేను. అంతవరకు నా బ్రతుకు పోరాటం సాగాలి, ఆగకూడదు, దిగజారకూడదు, కృంగుబాటుకు తావివ్వకూడదని ఒక పక్క విషాదం గుండెను గాయపరుస్తున్నా, తండ్రి ఎడబాటు అన్నల ద్వేషం తనని తొలుస్తున్నా, మరో పక్క నా చేదును దిగమింగుతూ అప్పజెప్పిన దగ్గర నమ్మకంగా పనిచేయటం మొదలుపెట్టి 4 రోజుల్లో యజమానుడు మెప్పు పొంది బానిసల మీద నాయకుడు అయ్యాడు. నయవంచకురాలైన పోతిఫెరో భార్య అన్యాయంగా నిందపాలు చేసి అక్కడి నుంచి జైలు పాలై అక్కడ కూడా నమ్మకంగా ఉండి అక్కడ కూడా ఖైదీల మీద నాయకుడు అయ్యాడు. అనేక మలుపులు తిప్పిన పిమ్మట దేవుడు అనుకున్న కార్యం నెరవేర్చేటప్పుడు దేవునికి కన్నీళ్లతో కృతజ్ఞతలు చెప్పి ఐగుప్తుకి ఫరోకే ఫరో అయ్యాడు. దేవుడు అన్న కార్యం నెరవేర్చిందాక నేను 2 చెయ్యాలి అనుకున్నాడు యోసేపు.
ఒక యోసేపే కాదు, బైబిల్లో భక్తులందరూ, దానియేలుని తీసుకున్నా, ఏ భక్తుడిని తీసుకున్నా, అబ్రహామును తీసుకున్నా, మీరు ఏ రాజును తీసుకున్నా, దావీదుని తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా, మీకు పరిచయం ఉన్న భక్తులు, ఏలియాని తీసుకున్నా, ఎలీషాని తీసుకున్నా, నెహమ్యాని తీసుకున్నా, ఎజ్రాని తీసుకున్నా, బైబిల్లో ఏ భక్తులను తీసుకున్నా, వాళ్ళు దేవుని వాగ్దానాలు ఎరిగి వాళ్ళు ఉన్న పరిస్థితుల విషయంలో రెండు వాళ్ళు కలిగి ఉన్నారు. నంబర్ 1, వాళ్ళు దేవుని సమయాన్ని గౌరవించారు. వాగ్దానం చేశాడు, దేవుడు విడిపించేది ఖాయం, నిలబెట్టేది ఖాయం, గెలిపించేది ఖాయం, నవ్వినోళ్ల ముందు తల ఎత్తేది ఖాయం. కానీ ఆ సమయం వచ్చిందాకా నేను ఓర్పు పట్టాలి. ఒకటి, ఓపిక పట్టారు, దేవుని సమయం కోసం ఓపికతో నిరీక్షించారు. 2, తనకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని ప్రగాఢంగా ఆయన మీద విశ్వాసం ఉంచారు. ఎందుకంటే ఆయన శక్తి తెలుసు వాళ్ళకి, ఆయన బలవంతమైన కార్యక్రమాలు తెలుసు ఆయనకి. యోసేపు వాళ్ళందరికీ, భక్తులందరికీ తెలుసు. ఓపిక పెట్టారు. నేను ఈరోజు మీకు అదే చెప్తున్నాను. నవ్వినోళ్ల ముందు జారి పడ్డట్టుగా మన బ్రతుకులు మారకూడదు. మనల్ని మాటలతో గాయపరుద్దాం, వాళ్ళ మాటలు గెలిపించుకుందామని చూసే వాళ్ళ ముందు మన వెధవులుగా మారొద్దు. ఓపిక బట్టి పోరాడి అంతవరకు బ్రతుకు పయనాన్ని సాగించి నిలిచి గెలిచి దేవుని కృప పొందిన వారమై మనల్ని అన్నవాళ్ళ ఎదుట, సమాజం ఎదుట, ఇంటి వారి ఎదుట, బయట వారి ఎదుట తల ఎత్తుకుని నిలబడటానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. 2 చెప్పాను. దేవుని టైంని వాళ్ళు గుర్తించారు, అప్పటిదాకా నిరీక్షించారు, ఓపిక పట్టారు. 2, దేవుడు తన బలమైన కార్యాన్ని జరిగిస్తాడని సంవత్సరాలు గడిచినా సరే వాళ్ళ విశ్వాసం మారలా. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఇంకెప్పుడు అని మనలాగా తొందరపడలా, చిటికలో అయిపోవాలని ఎగబడలా. 1 by 1 చిన్నగా ఒక క్రమంగా దేవుడు తీసుకొస్తాడని నిరీక్షించి దేవుడు తన బలమైన కార్యం జరిగించేంత వరకు ఓపికతో ఎదురు చూశారు, విశ్వాసంతో కాచుకున్నారు, స్వతంత్రించుకున్నారు. ఈరోజు మన దగ్గర ఉన్న 3 దరిద్రాలు చెప్తాను నేను. మొట్టమొదటిది, ఒక మాట అంటే పడలేరు. ఊరకనే నీరు గారిపోయి, ఊరకనే కృంగిపోయి, ఊరకనే బలహీన పడిపోయి, ఊరకనే ఏడిసి, ఊరకనే పెడబొబ్బలు పెట్టి సత్యపోయింది ఇది ఒక దరిద్రం దొరికింది. ఊరకనే కృంగిపోయి వాళ్ళు కృంగిపోయి ఇతరులను కూడా కృంగదీస్తూ ఉంటారు. అంటే పిరికి పందల సరుకు ఎక్కువై, ఇది 9,700 ఉంది ఈ సరుకు. కృంగకుండా నిలబడి నీళ్లు చేత పట్టిన వాళ్ళే 300 మందే ఉన్నారు. నేను అంటున్నాను, ఈరోజు మీరందరూ కూడా ఆ 300 మందిలో వాళ్ళ వలె ఉండాలి. శ్రమ దినమున నీవు కృంగితే చేతగాక నిలిచిపోదువు, శోధనలకు నీవు లొంగితే పనికిరాని పాత్రవౌదువు. శ్రమ దినమున నీవు కృంగితే చేతగాక నిలిచిపోదువు, శోధనలకు నీవు లొంగితే పనికిరాని పాత్రవౌదువు. శ్రమను చూచి కలత నీవు చెందకు నేడు, శ్రమల వెనుక కలుగబోవు మహిమను చూడు. శ్రమను చూచి కలత నీవు చెందకు నేడు, శ్రమల వెనుక కలుగబోవు మహిమను చూడు. శ్రమల వెనుక కలుగబోవు మహిమను చూడు. శ్రమ దినమున నీవు కృంగితే చేతకాక నిలిచిపోదువు, శోధనలకు నీవు లొంగితే
పనికిరాని పాత్రవోదు. ఏమంటారు? 3 దరిద్రాలు అని చెప్పే కదా. మొట్టమొదటిది ఊరికనే కృంగిపోవటం, ఊరికనే దిగజారి, ఊరికనే చేతులు ఎత్తేయటం. అరే ఆట ఇంకా పూర్తి కూడా కాలేదు, అప్పుడు అయిపోయింది, ఓడిపోయాను చేతులు ఎత్తేస్తారు. తప్పు నాయనా. ఒక కవి రాస్తా అన్నాడు, ఏది తనంతా తానై నీ దరికి రాదు. ఒక ధీరుడి లక్షణం ఏంటంటే, ఒక ధీరురాల లక్షణం ఏంటంటే శోధించి సాధించాలి, అది ధీరగుణం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. ఏది తనంతా తానై నీ దరికి రాదో, నువ్వు అన్ని కూర్చుంటే, ఇంట్లో కూర్చుంటే వడ్డించిన విస్తర్లాగా అన్నీ నీ ముందుకు రావు. కష్టపడాలి, దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థనలో పోరాడాలి, దేవుడు చూపించే దారిలో నడవాలి, అధైర్యపడకుండా ధైర్యంతో ముందుకు సాగాలి. నిరాశ, నిస్పృహ, కృంగుబాటు అనే వాటితో నీకు ఎదురొచ్చే సైతాన్ని తుత్తునీలుగా కొట్టి విశ్వాసాన్ని బట్టి జయ జీవితంతో ముందుకు సాగాలి, నువ్వు సాధించాలి. శ్రీశ్రీ అది రాశాడు. మనశ్రీ ఇంకొకటి రాశాడు, అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుతున్నది అంధకార శక్తులతో. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుతున్నది అంధకార శక్తులతో. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని ధూపార్తి చేబూని స్తుతియాగము చేయుచు, జయమే ఊపిరిగా గురి యొద్దకే సాగిపో, జయమే ఊపిరిగా గురి యొద్దకే సాగిపో. ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన, ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన. నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా, యేసయ్య మాటిది. నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా, యేసయ్య మాటిది. అపజయాలు ఎదురైతే వెనకడిగేద్దామా? ఆటుపోట్లు ఎదురైతే పిరికి పందల్లాగా తోక ముడిచి పారిపోదామా? కోడి కంటే దరిద్రమా మరి మనం? సిగ్గుండదా మనిషి పుట్టక పుట్టినాక? అందులో జీవం గల దేవుని యందు విశ్వాసం ఉంచిన తర్వాత ఇంకా సిగ్గుండాలి మనకి. మనం ఓకే, మన బలహీనమే కావచ్చు, కానీ మనల్ని పిలిచిన వాడు, మనల్ని తన రక్తంతో కడిగిన వాడు, మనకు తోడై నిలిచిన వాడు, మనకి ప్రామిస్ చేసిన వాడు, మహారోషం కలిగిన వాడు. ఆయన్ని బట్టి ఆయన వైపు చూసి ధైర్యం తెచ్చుకో. అప్పుడు అయిపోయింది సినిమా అనుకోవాకు, బోల్డ్ అంత ఉంది. ఇప్పుడు దాకా జనం చూపించిన సినిమా నువ్వు చూసావు, ఇప్పుడు నువ్వు చూపించొద్దు జనానికి. వెర్రి మొహమా అందాం అనిపించింది, అనలే అన్నా పర్లేదా? మరి లేకపోతే వెర్రి మొహం కాక నువ్వే మంచి మొహమా, పిరిగి మొహమా, గుండె తక్కువ మొహమా? ఇక్కడ ఉన్నోళ్ళు ఎక్కడెక్కడ ఉండి చూస్తున్నారో, ఎవరు తర్వాత చూడబోతారు, అందరూ తెచ్చుకోండి జ్ఞానం. పిల్లోడు వచ్చి నిలబడ్డాడండి దేవుని యందు విశ్వాసం ఉంచి, ఒక చిన్న పిల్లోడు. రాజా, ఆ ఫిలిష్తీయుని విషయమై మీ మనసు ఎవని మనసు కృంగ నిమిత్తము లేదనబ్బా. 40 రోజుల్లో ఆ మాట అన్న ఒకే ఒక మగాడు ఆ పిల్లోడు. ఆ తర్వాత ఆ పిల్లోడు ఇశ్రాయేలుకు రాజు. రాజా, ఆ సున్నతి లేని ఫిలిష్తీయుని విషయమై ఎవని మనసు కృంగ నిమిత్తం లేదు. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము లేదా 16వ అధ్యాయం చూడు. 17వ అధ్యాయం 32. రైట్, చదువు. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవని మనసును కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా.
ఎందుగా కుంగిపోతారు? 40 రోజుల నుంచి పెద్ద వీరుల్లాగా నువ్వు ఒక పెద్ద పోటుగాడిని ఇంత పెద్ద ఈటి తీసుకొని వచ్చావు, పెద్ద కొట్టింది లేదు చచ్చింది లేదు. వాళ్ళేమో జయధ్వానాలు పలుకుతారు, అప్పుడు యుద్ధం అయిపోయినట్టు వాళ్ళు. ఒకడన్నా పోయాడు ఆడి మీదకి? దేవుని పక్షంగా పోయి యుద్ధంలో చస్తే మాత్రం ఏమయ్యా? సరేలే, మిమ్మల్ని నేనేం నిందించను, మిమ్మల్ని వెధవలు అన్నాం. రాజా, సున్నతి లేని ఆ ఫిలిస్తీని విషయమై ఎవని మనసు కృంగ నిమిత్తము లేదు, నేను వానితో పోట్లాడుతాను అన్నాడు. సాధించుకొచ్చాడు. వెళ్ళేటప్పుడు ఏమన్నాడు? అన్నా కేకలు వేసాడా లేదా? రే రే రా రే లేదన్నా. అసలు ఎందుకు వచ్చారు నువ్వు? నాన్న పంపిస్తే వచ్చాను. ఎందుకు పంపించాడు? రా దగ్గరికి రా. ఎందుకు పంపించాడు? మిమ్మల్ని చూసి యుద్ధం జరిగిందో లేదో తెలుసుకొని ఆహారం మీకు ఇచ్చి రమ్మని పంపించాడు. మరి నువ్వేం చేస్తున్నావు? అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు? ఏందిరా ఈ మిడివేలం, ఈ నడమంత్రం? నిన్ను కాదురా, నిన్ను పంపించాడు ఆ ముసలోడు. అతను అనాలి. నీ గర్వం, నీ చెడుతనం నాకు తెలుసురా. ఆ సమయంలో వచ్చి నెత్తి మీద నూనె ఏమంటా పోశాడో అసలు నిన్ను పట్టలేకపోతున్నావు. ఏం చేయాలనుకుంటున్నావురా? నీకేమన్నా అయితే నన్ను బతకనిస్తాడా? అరే పెద్దోడు, నీకన్నా సిగ్గు ఉండొద్దా, బుద్ధి ఉండొద్దా? పిల్లగాడిని పంపిస్తావా యుద్ధానికి? వాడు చచ్చిపోయాడు, ఇప్పుడు ఎట్లా అని చెప్పి నన్ను అనడా అని ఎన్ని కేకలేశాడో ఏలీయాబు. ఆ కేకలన్నీ ఎనిపోయి దడుచుకొని కృంగిపోయి సంచి భుజాన్ని వేసుకుని ఇంటికి పోయాడా? అక్కడే దులిపేసి మళ్ళీ పోయి ఇంకొకరిని గెలిచాడు. పోయి యుద్ధానికి వెళ్ళి జయం పొంది గొల్యాతు తల లేపిన తర్వాత అప్పుడు వచ్చి ఉంటాడు అన్న. ఆశ్చర్యం, సౌండ్ ఉంటుంది ఆయనకి. స్థానమై నిలబడిపోతాడు దావీదు గొల్యాతు తల ఎత్తగానే. అలాంటి సాక్ష్యం దేవద్దురా తల్లి నువ్వు. అలాంటి విజయాలు తేవద్దు, అలాంటి శూరకార్యాలు చేయొద్దు. నిన్ను కనిన గర్భం ధన్యం కావద్దు, నీకు జన్మనిచ్చిన తల్లి ధన్యతగా ఫీల్ అవ్వద్దు, నీకు జన్మనిచ్చిన వాడు ధన్యతగా ఫీల్ అవ్వద్దు, నీ తోడబుట్టిన వాళ్ళు ధన్యులుగా ఫీల్ అవ్వద్దు. అల్పకాల పాపభోగాలకు వాంఛించి అలవాటు పడి బలహీనతలకు చిక్కి చిన్న చిన్న వాటికే వీక్ అయిపోయి నువ్వేదో సాధించాలనుకున్న లక్ష్యాలన్నిటినీ పక్కన పెట్టేసి దిగజారిపోయి కృంగిపోయి చేతగాని దద్దమ్మలాగా మారిపోతావా? గతం గత అయిందేదో అయిపోయింది, ఇక నన్ను నువ్వు తేరుకోవాలి కదా, నిలబడి మళ్ళీ పోరాటం స్టార్ట్ చేయాలి కదా. నిన్ను కనిన గర్భము, నీవు కుడిచిన స్థానములు ధన్యములు కావాలి. ఫలానా అమ్మాయి నా బిడ్డ అని తలెత్తుకొని చెప్పగలిగి ఉండాలి. ఫలానా వాడు నా కుమారుడని తలెత్తుకొని చెప్పగలిగి ఉండాలి. మొదటేమో కేకలు వేశాడు ఏలీయాబు, కేకలు ఓడినాయి. దావీదు తిరిగి కేకలేలా, గొడవకి గొడవ చేయలా, మౌనంగా వెళ్ళి పని చేసి సాధించుకొచ్చి చూపించినప్పుడు అన్నకు సౌండ్ లేదు. వాళ్ళందరూ ఏదో వచ్చి చెబుతున్నారు, యుద్ధంలో పోరాడింది ఎవరు తెలుసా? మీవాడే, మీ తమ్ముడేనంటగా ఎలియాబు. ఎన్నోవాడు? ఆఖరోడండి. ఏంది అంత దిగాలుగా ఉన్నావేంది? మీ తమ్ముడు గెలిచాడాయా? ఫిలిస్తీన్లు పారిపోతున్నారు, కనపట్టలేదా? ఏంది ఎలియాబు అట్లా ఉన్నావు అంటే, నాది ఎంత బుద్ధిహీనత. దేవుడు వాడికి తోడై ఉన్నాడని వాడు చెప్తానే ఉన్నాడు. దైవజనుడు కూడా వాడి గురించి చెప్పాడు. నేను కనీసం దేవుడినన్నా నమ్మలేకపోయాను. వాడు చిన్నోడు వెళ్ళి వాడి చేతిలో చచ్చిపోతాడేమో అని భయపడి వాడిని అనరాని మాట్లాడినాను. కానీ ఇప్పుడు వాడే గెలిచాడు. వాడి మీద చాలా కేకలేసానయా నేను. నా కేకలు ఓడాయి. నా తమ్ముడు గెలిచాడు. నాకు తెలిసి దావీదు నేరుగా అన్న దగ్గరికి వచ్చి ఉంటాడు. అన్నా, జయం అందేనన్నా. సైన్యములకు అధిపతిగా యెహోవా మన తండ్రి దేవుడు మనకు జయమిచ్చాడన్నా.
ఏం చేసి ఉంటాడు? ఒక్కసారి తమ్ముడిని అమాంతం గట్టిగా హత్తుకొని ఎత్తుకొని ఉంటాడు, ముద్దులు ఎన్ని ముద్దులు పెట్టుకొని ఉంటాడు. నన్ను ఏమనుకోకురా దావీదు, నేను తిట్టాను, మీది గర్వం కాదురా, విశ్వాసం. విశ్వాసంతో నువ్వు పలికిన మాట గర్వం అనుకున్నారా? నీది చెడుతనం కాదురా, దేవుని యందు విశ్వాసం. నీది శౌర్యం, రోషం, దేవుని కొరకు నీకున్న భారం. నేను నిన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను రా దావీదు. నా తమ్ముడా, నా పరువు కాపాడావురా. ఇశ్రాయేలు సైన్యం అంతట్లో, సర్వ సమాజములో, రాజ్యమంతటా యెషయి కుమారుడంట, పేరు దావీదంట, ఏలియాబు తమ్ముడంట. ఆ అన్న ఎన్ని ముద్దులు. అదే చెబుతున్నాను నేను, నిన్నన్న నోళ్ళు నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. ఒక మాట చెప్పండి, ఏదో ఆదివారం ఒక ప్రసంగంలాగా ఈ మాట తీసుకుంటారా? నిజంగా దీక్ష పొందుతారా? మీ ఎదవతనం ఒప్పుకుంటారా? లేకపోతే సైతానుకి ఎదురు తిరిగి, సాతాను సోదకుడికి ఎదురు తిరిగి పోరాడతారా? ఒక్కళ్ళన్నా చేయత్తలేదా? పోరాడతారా? నిజమేనా? సవాల్ తీసుకున్నావా? దడుచుకుంటున్నావా? దడుచుకుంటున్నావా? సవాల్ తీసుకో, ఛాలెంజ్ తీసుకో. జీవితంలో దేవుడు నిన్ను నిలబెట్టబోయేటప్పుడు ఫస్ట్ అన్ని ఎదురు దెబ్బలే వస్తాయి. వాటికి తట్టుకొని నిలబడితేనే విజయాన్ని చూస్తావు. బ్రతుకు పోరాటంలో ముందు వచ్చేది ఎదురు దెబ్బలే. తట్టుకుంటే జయం. దయచేసి మీకు 2 చేతులు ఎత్తి వందనాలు చేసి చెప్తున్నాను. శాలేమన్న మాటలుగా తీసుకోవద్దు ఈ మాటలు. దేవుడే నిన్ను రోషం పూనమని, నువ్వు పనికి రావు, నువ్వు నిషేధింపబడిన దానివి, నిషేధింపబడిన వాడివని అన్న నోళ్ళు నిన్ను ఘనపరిచి మాట్లాడే రోజును నా దేవుడు తెస్తాడు. అదొక్కటి లక్ష్యంగా పెట్టుకో. ఆ ఘనత కోసం పరితపించమంటల్లా, దేవుని కోసం నిలబడమంటల్లా. రోషం కలిగి అది ఎటు చేస్తాడు దేవుడు. అంతవరకు నీ పైన సాగాలి అంటున్నా. కృంగిపోవద్దు అంటున్నా. ఓటమిని అప్పుడే అంగీకరించొద్దు అంటున్నా. చిన్న చిన్న మాటలకి పిరికి బారి పారిపోవద్దు అంటున్నా. ఈ స్థాయికి మునిగినా సరే ఇంకా ఇది ఉందిగా, ఇక్కడికి మునిగినా సరే ఇంకా ఇది ఉందిగా. అట్టుండాలి మన మైండ్. నీ నరంలో ఉన్న రోషం ఏ పాటిదో, విశ్వాసం ఏ పాటిదో, నిరీక్షణ ఏ పాటిదో చూస్తూ ఉంటాడు సైలెంట్గా. అలాగని ఏం పని చేయకుండా లేడు. నీకోసం సిద్ధపరిచేయన్ని సిద్ధపరుస్తూనే ఉంటాడు, రెడీ చేస్తూనే ఉంటాడు. నిన్ను మిస్ అయిన వాళ్ళు సిగ్గుపడి బాధపడాలి. నిన్ను తిరస్కరించిన వాళ్ళు సిగ్గుపడి బాధపడాలి. చివరికి నీవే వాళ్ళకి బాసట కావాలి. ఈ మైండ్ నీకు ఉండాలి. ఇప్పుడు చెప్పు, నంబర్ 1, కృంగిపోతావా? ఓటమిని అంగీకరిస్తావా? వారి మాటల్ని, నిందల్ని, కేకల్ని గెలిపిస్తావా? ఓడిస్తావా?
అంత సీన్ ఉందా నీకు? ఏదో చెప్పిన మాటకు ఒళ్ళు వంగి అంటున్నావా? అదొక ఎదవుతాను. మాట చెప్పినప్పుడు లేదు అని కాసేపు ఊగి కూటం అయిపోగానే మన అలాడేదిలే. అది నీచం. 5 నిమిషాలు కాసేపు ఒళ్ళు వంగి ఊగి పూనకం వచ్చినట్టు, తర్వాత మళ్ళీ దిగజారిపోయి నీరు గారిపోవటం. దానికి నేను ఇచ్చే జవాబు థూ. మరి అంత చంచలమా? కాదు. నేను చెప్పిన ఈ మాట మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకో, లేకపోతే గుర్తు రాసుకో, నీ కనబడే దగ్గరల్లా రాసి పెట్టుకో. ఓటమిని ఒప్పుకోమని దేవుడు చెప్పాడా? పారిపోమ్మని దేవుడు చెప్పాడా? తలొంచమని దేవుడు చెప్పాడా? వారి కేకలు గెలుస్తాయి, గెలవని అని చెప్పి దేవుడు చెప్పాడా? నా కుమారుడా, నా కుమారి, నా విషయంలో వారి కేకలు గెలిచాయి గనక నీ విషయంలో వారి కేకలు ఓడిపోతాయి. ఇది రూల్, అంతే. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగు. ఎప్పుడు ప్రభువా అని అడుగు. మొండికి పడి లాక్కొస్తున్నా ప్రభువా, లేకపోతే ఎప్పుడు తెచ్చేవాడిని, లేదా ఎప్పుడు పోయేదాన్ని ప్రభా, మొండికి పడి లాక్కొస్తున్నా, ఎప్పుడయ్యా వారి కేకలు ఓడేది? నీ వాగ్దానం నెరవేరేదంటే ఆయన చెప్పిన సమయం వరకు నిరీక్షించమంటాడు. అంతవరకు విశ్వాసాన్ని సడలిపోనీయొద్దు అంటాడు. ఈ జీవితమే పోరాటాలమయం, ఎదురు దెబ్బలు, ఆటుపోట్లు. మరీ కొంతమంది ఎంత దరిద్రం అంటే, ఒక విత్తనం అంట ఏందే మొలలేదంటే మట్టి అడ్డుపడుతుందండి అంటుందంట. ఒక విత్తనం ఏందే మొలకెత్తలేదంటే మన్నండి, మన్ను పైన ఉంది అడ్డుపడుతుంది. మన్ను అడ్డుకుందని మొలకెత్తకుందువా, రాళ్ళు రుబుతారని ఫలించకుందువా. మన్ను అడ్డుకుందని మొలకెత్తకుందువా, రాళ్ళు రుబుతారని ఫలించకుందువా. ఎండిన భూమిలో మొలచిన మొక్కవలే పెరిగెను యేసయ్యా ద్రాక్షవల్లిగా. అంటూ కట్టబడి నీవు బహుగా ఫలించుమా, అంటూ కట్టబడి నీవు బహుగా ఫలించుమా. ప్రాణమా నాలో తొందరపడకుమా, ప్రాణమా నాలో తొందరపడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన, నీ దుఃఖ దినములని సమాప్తమైనవని తెలుసుకునేస్తమా. యేసయ్య మాటిది. దేవునికి మహిమ. బతకదండి, బతకదు, కష్టం. బతకడండి, బతకడు, కష్టం. ఇంకెక్కడ? బతికి చూపించాలి. బతికిస్తాడు దేవుడు. ఉన్నాడు కదా మనకి సాధించి పెట్టేవాడు. వాడా అబ్బో వాడు ఒట్టి సోదరుడని పనికిరాడు, అబ్బో ఆమె ఒట్టి తిక్కలదని పనికిరాదు. అవునా? సోదరుడో తిక్కలదో నిరూపించాలి కదా. దేవుడు నిరూపిస్తాడు. నిరూపించిన దాకా నువ్వు కృంగిపోకూడదు. అదే లేఖనం ఈరోజు మనతో మాట్లాడుతున్న విషయం. ఇప్పుడు నేను చెప్పిన ఈ పరిస్థితుల్లో దాదాపు చాలామంది ఉన్నారు. నేను అంటున్నాను, ఓటమికి తావివ్వకండి, దిగజారిపోకండి, నీరుగారిపోకండి, నిరాశకు తావివ్వకండి. అది పెద్ద దెయ్యం అంటున్నాను. నిరాశ అనేది దాన్ని చంపాలి. రెండవది, దేవుడు ఆయన చిత్త ప్రకారం నీ కోసం సమస్తాన్ని సమకూరుస్తున్నాడు. గుర్తుపెట్టుకో ఒక మాట, నువ్వు ఇలా అనగానే దేవుడు చేయడు. ఎప్పుడు చెయ్యాలో అప్పుడు చేస్తాడు దేవుడు. ఎందుకంటే ఆయన మహాజ్ఞానండి, తిక్కలోడు కాదు. తిక్కలోడా చేదస్తపోడా?
ఎప్పుడు చేయాలో తెలుసు. కానీ ఒకటైతే నిజం, దేవుడు చేసేది నిజం. కానీ ఆయన సమయంలో, అది రేపే కావచ్చు, ఈరోజు సాయంత్రమే కావచ్చు, ఈ వారం కంప్లీట్ కాకముందే కావచ్చు, లేదా నెక్స్ట్ వీక్లో కావచ్చు. నువ్వు కొన్ని కార్యాలకు పూనుకొని నిలబడ్డప్పుడు ఫస్ట్ నీకు పొగడ్తలు ఘనతలు రావు. తమ్ముడో వినో, నేను చెప్పే అన్ని వాక్యాలే. నెహెమ్యా రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని పైసలు తెచ్చుకొని యెరూషలేం పడిపోయిన ప్రాకారాలు కట్టానికి మొదలు పెడితే టోబియా సన్బల్లట్టు అనే వెధవలు మాట్లాడారు. ఏమని తెలుసా? గోడ కడుతున్నాడా? గోడ, వాడు కట్టే గోడ మీద ఒక కుక్క ఎగిరిన నీడల, ఒక నక్క ఎగిరిన నీడల ఆ గోడ కూలిపోవును. హేళన, అవరోధం, ఆటంకం, లక్ష్య పెట్టలా. నక్క ఎగిరితే కూలిద్దో, కుక్క ఎగిరితే కూలిద్దో, కుక్క నీకు తెలియద్దులే, ఆగురా అని పనాపల మొత్తం కంప్లీట్ చేసి మొత్తం నిర్మించి దేవుడికి తాను ఇచ్చిన ప్రామిస్ని నెరవేర్చుకున్నాడు. పడిపోయిన ప్రాకారాలు కట్టిన ఘనుడైన వ్యక్తిగా నెహెమ్యా చరిత్ర పుటల్లో నిలిచి బైబిల్లో ఒక గ్రంథాన్నే సంపాదించుకున్నాడు. నక్క ఎగిరితే పడిద్ది, కుక్క ఎగిరితే పడ్డది అన్న వాళ్ళు కుక్కలైపోయారు. కానీ నెహెమ్యా ప్రాకారాలు దిట్టపరిచి నిలబెట్టి మనందరికీ మాదిరి అయ్యాడు. కొన్నిసార్లు నువ్వు గొప్ప పనులకు పూనుకున్నప్పుడు ఫస్ట్ నీకు పొగడ్తలు రావు, ఘనతలు రావు, సన్మానాలు రావు, మాటలు వస్తాయి, విమర్శలు వస్తాయి, ఎగతాళిలు వస్తాయి, దిగజార్చే మాటలు వస్తాయి. వాటిని ఏం చేయాలి? నువ్వు సవాలుగా తీసుకోవాలి, లోపాలు ఉంటే దిద్దుకోవాలి, మళ్ళా ప్రయత్నించాలి, పరాక్రమంతో విజృంభించాలి. దేవునికి మహిమ కలుగును గాక. నా లైఫ్లో ఇవి నేను ఫేస్ చేశా. ఈ దశలో ఇప్పటికి కూడా కొన్ని ఛాలెంజ్లు నేను తీసుకున్నా. ఇప్పటికేదో నేను అంతా సాధించానని కాదు, ఇంకా నా ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి, ఛాలెంజ్లు ఉన్నాయి. నేను దేవుని కృపను బట్టి నిరాశ నిస్పృహలతో ఎదురు తిరిగి పోరాడుతూ నేను ముందుకు సాగుతూ మిమ్మల్ని చైతన్యం చేస్తున్నాను. నేను నువ్వు గొప్ప కార్యాలకు పూనుకున్నప్పుడు, గొప్ప వాటిని ఎదురు చూసినప్పుడు అవి సాధించే ప్రక్రియలో ఖచ్చితంగా ఎదురు దెబ్బలు, విమర్శలు, ప్రతికూలతలు, ఆటుపోట్లు పక్కాగా ఎదురవుతాయి. అన్ని పూలబాట్లాగా నీట్గా ఒక ఏమంటుందన్నీ రెడ్ కార్పెట్ పరిచినట్టుగా అన్ని నీట్గా ఉండవు. నీకు అన్నీ వస్తాయి. నువ్వేం చేయాలి? ఏమైనా ఇబ్బంది పెడుతున్నానా నేను నా మాటలతో? అబద్ధాలు ఆడుకొని చెప్పండి. త్యాగానికి పూనుకోనైనా సరే కొన్ని మాటలు పడి త్యాగం చేసి సహించి భరించి ముందుకు సాగాలి. దేవుణ్ణి వేడుకోవాలి. చాలునయ్య నీ కృప నా జీవితానికి, చాలునయ్య నీ కృప నా జీవితానికి, సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా, సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా, చాలునయ్య నీ కృప నా జీవితానికి. దేవునికి మహిమ. కొన్ని పనులకు నేను పూనుకున్నప్పుడు కొంతమంది చాటు మాటున వాళ్ళు అన్న మాటలు నా చెవికి వచ్చాయి. నేను నవ్వుకునేవాడిని. నవ్వనే, ఏం కాదు, నవ్వని నవ్వని, చెయ్యని చెయ్యని, యేసు ఉన్నాడు అన్నీ చూస్తున్నాడు, యేసు ఉన్నాడు లెక్కను రాస్తున్నాడు. నవ్వని నవ్వని, నవ్వేవాడిని నవ్వని, చెయ్యని చెయ్యని, ఏళన వారిని చెయ్యని, యేసు ఉన్నాడు అన్నీ చూస్తున్నాడు, యేసు ఉన్నాడు లెక్కను రాస్తున్నాడు. ఇవన్నీ మన అనుభవాలేనండి. ఎందుకో ఈరోజు నాకు ఈ మాటలు చెప్పాలని ప్రేరణ కలిగింది, చెప్పా. యేసయ్యకు జరిగినవన్నీ మనకు రివర్స్లో జరుగుతాయి. అంతవరకు ఒక టాపిక్ అది.
అందులో యేసు కొరకు కేకలు గెలిస్తే మన కొరకు కేకలు ఓడిపోతాయి. ఎందుకంటే ఆ యేసు గెలిచాడు, ఆయన మన పక్షాన నిలిచాడు. ఆయన అనుభవించిన వాటన్నిటిని మనం కూడా అనుభవించడానే కాదు, వాటికి ఆపోజిట్లో అనుభవించడానికి ఆయన అవి అనుభవించాడు. వాటికి ఆపోజిట్లో మనం అనుభవించడానికి ఆయన వాటిని అనుభవించాడు. మనం కూడా అయ్యి అయితే ఎట్లా? మనకు అవి రావద్దని కదా ఆయన అనుభవించింది. కాబట్టి ఖచ్చితంగా వాటికి వ్యతిరేక ఫలితాలే మనం పొందుతాం. ఇదైతే పక్కా. ఆయన దారిద్ర్యం మనల్ని ధనవంతులుగా చేస్తుంది, ఆయన గాయం మనల్ని స్వస్థపరుస్తుంది, ఆయన తండ్రి చేతిని విడవటం మనం తండ్రి చేతిని హత్తుకోవటానికి కారణమవుతుంది, ఆయన వస్త్రహీనత మనకు మహిమ వస్త్రానికి కారణమవుతుంది. ఆయన విషయంలో వారి అన్యాయపు కేకలు గెలిస్తే దేవుడు ఆ కార్యం త్వరపెడతాడు. కానీ ఈరోజు విన్న విషయాన్ని హృదయంలో భద్రం చేసుకొని మొక్కవోని దీక్షతో ఎన్ని గాయాలైనా వెనకడుగు వేయకుండా ముందుకు సాగాలి. చిన్న చిన్న ఎదురు దెబ్బలు రాగానే సర్దుకోకూడదమ్మా. కొంతమంది సేవకు బయలుదేరుతారు, కొంచెం అట్ట సెగ తగలగానే అమ్మో నవల కాదని చంపవుతారు. మరి దరిద్రం. మేఘాలలో వదిలే అయిపోయింది. మీరు అంతే అంటారు, ఆలస్యం అయితే మళ్ళీ పని. మేఘాలలో నా మెరుపుంచినావు, మేఘాలలో నా మెరుపుంచినావు, త్యాగాలయందేమా అనురాగాలుంచినావు, త్యాగాలయందేమా అనురాగాలుంచినావు, సాగలేని జీవిత సమరములో, సాగలేని జీవిత వేగమే దూతనంటి బావుగా నిలిపావు, చాలునయ్య నీ కృప నా జీవితానికి, చాలునయ్య నీ కృప సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా, సాగిపోదు యేసయ్యా సాగరాల ఎదురైనా, చాలునయ్య నీ కృప నా జీవితానికి. దిగులు పడుకు నాయనా, కృంగిపోకు నాయనా, కృంగిపోకు. రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా మొదలుపెట్టా. మళ్ళా పోరాటంలో ముందుకెళ్ళు, వెనకడుగు వేయవాక. నీ మనసును గాయపరిచి నీ మాటలతో కృంగదీసి నీ పోరాటంలో అడుగడుగున అడ్డు తగిలి నిరాశ నిస్పృహలోకి నేను నెట్టి అనుమానం, అవిశ్వాసం, అపనమ్మిక నీలోనికి తెచ్చి నిన్ను పడగొట్టాలని చూస్తున్నాయి దురాత్మలో, అంధకార శక్తులు. అమ్మా, నిన్ను దెబ్బతీయాలని చూస్తున్నాయిరా. కానీ ఒక్కటి చెప్పనా, ఎన్ని పోరాడినా ఒకటైతే నిజం, ఆయన మాత్రం నిన్ను అన్ని వైపులా ఆవరించుకొని సేవ చేస్తున్నాడు. అన్ని వైపులా ఆయన అట్లా ప్రాకారమై ఉండి అట్లా కాచుకుంటున్నాడు. అడుగు కదలకుండా నిన్ను ఊపిరి ఆడకుండా తొక్కి పట్టాలని చూస్తున్నాయి అంధకార శక్తులు. కానీ ఆయన మాత్రం నిన్ను ఆవరించే ఉన్నాడు. అస్సలు వదల్లా నిన్ను. ఆయన వదిలితే ఏనాడు నీ చరిత్ర క్లోజ్. వదలడు. ఇంకా చెప్పాలంటే ఇన్నాళ్ళు కొన్ని అనుభవాలు చూసావు చేదుగా. బలమైన కార్యాలకి ముందు దేవుని చూడబోతున్నావు. నువ్వు ఆయన వైపు చూడంతే, ఆయన వైపు చూడు. నీకు ఎంతగా తోడై ఉన్నాడో నీకు అర్థమైంది. ముందు రోజుల్లో అర్థమైంది. నీకు పుట్టిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు కన్నవారిని నా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒకవేళ నా పని అయిపోయింది నేను చేయలేనంటే అది నీ పిల్లల ద్వారా నీకు సాధించి పెడతాడు. నువ్వు అనుభవించలేనిది, పొందలేనిది నీ బిడ్డల ద్వారా దేవుడు దాన్ని సాధ్యపరిచి నీకు రుజువు చూపిస్తాడు. నమ్మో.
ఒక తల్లిగా నువ్వు కృంగిపోతే నీకు చెప్తున్నా, ఒక తండ్రిగా నువ్వు కృంగిపోతే నీకు చెప్తున్నా, అలాగే ఒక కుమారి ఒక కుమారుడా, నువ్వు ఏ విషయాల్లో ఆశలు కలిగి ఉన్నావు, అడి ఆశలై దిగులు పడుతున్నావు, నేను చెప్తున్నాను, దిగులు పడద్దాం, కృంగుబాటుకి ఎడమేద్దాం. కొంచెం దేవునికి టైం ఇవ్వు. అప్పటిదాకా నీ పోరాటం సాగనివ్వు, నీ ప్రయత్నాన్ని నిరాటంగా సాగనివ్వు. కొంచెం దేవునికి టైం ఇవ్వు. విశ్వాస విషయంలో బలవంతుడు అయి ఉండవు. బలమైన కార్యాలు చూడబోతున్నావు. చెప్పండి, వారి కేకలు గెలుస్తాయా ఓడతాయా? వారి నవ్వులుగానే ఉంటాయా, సిగ్గుపడతాయా? నవ్వులు సిగ్గులుగా మారతాయి, కేకలు ఓడిపోతాయి. వారు ఖాయం అన్నది కాదు అనిపిస్తాడు దేవుడు. ఉట్టి వేస్ట్ గాడివిరా నువ్వు అన్న అదే నోరు, నువ్వు లేకపోతే మా గతి ఏందయ్యా అనేటట్టు చేస్తాడు ఆయన. లే పైకి లే, ఇంకా చాలు. మళ్ళీ ఎక్కువసేపు కూర్చుంటే మీకు నడుము నొప్పులు పుడతాయి. ఎంతమందికి విశ్వాసం ఉంది? లే పైకి లేచి నిలబడ్డా. త్వరగా లేవండి, టైం అవుతుంది. మళ్ళీ మీరు వెళ్ళొద్దు. పాపం కష్టపడి వండుకొని వచ్చి ఉంటారు చికెన్ మటను. తీసుకో, ఈ ఛాలెంజ్ తీసుకో. దేవుడు నీతో మాట్లాడి నేను ధైర్యపరుస్తున్నాడు. అంతా అయిపోయింది అంటాడు ఒక అవిశ్వాసి. ఏందిరా అయిపోయింది, కొద్దిగా ఆగురా అని నువ్వు. ఇంకెక్కడమ్మా నువ్వు లేచేది, ఇంకా లేదమ్మా అంటాడు ఒక అంధకార శక్తితో పీడించబడేవాడు. ఏందిరా అయిపోయింది, కాస్త ఆగురా. నా దేవుడి పని ఎప్పటికీ కాదురా, నా దేవుడు రోషం కలిగినోడ్రా. నేను ఆయన మీద అనుకున్నా. మనుషుల దయాదాక్షిణ్యాల కోసం నేను ఎదురు చూడలా, మనుషుల మీద నేను అనుకోలా. సైన్యములకు అధిపతి యెహోవా మీద నేను అనుకున్నా. ఎన్ని ఎదురు దెబ్బలైనా, ఎన్ని ఆటుపోట్లైనా, ఎన్ని గాయాలైనా వెనకడుగు వేసే పనే లేదు. హల్లెలూయా. సాగుతా ముందుకు అలాగే. పృథ్వీలోన ముళ్ళ పొదలు మొలిపించినావు, ప్రతి నరుని జీవితాన ముళ్ళుంచినావు. వెదుకగా ప్రభువుకే ముళ్ళ కిరీటమా, వెదుకగా ప్రభువుకే ముళ్ళ కిరీటమా. లేదు మాకు నీ కృప ముళ్ళకు వేరుగా, చాలునయ్య నీ కృప నా జీవితానికి. చాలునయ్య నీ కృప నా జీవితానికి. సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా, సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా. చాలునయ్య నీ కృప నా జీవితానికి. ప్రార్థన. తలలోంచి కళ్ళు మూయండి. ఏ విషయంలో ఎదురు చూసి విసిగిపోయి, మాటలకు గాయమై నలిగిపోయి, దిగజారిపోయి ఇక ఇంతే అని రాజీ పడ్డావో, ఆ విషయమే నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నేను నీ ఎడల కలిగి ఉన్న ఆలోచన, నీ ప్రణాళికని నెరవేర్చే వరకు నీ పోరాటం ఆగకూడదు. నిరాశ, నిస్పృహ, కృంగుబాటుకు తావిపోద్దు. నేను నీ ఎడల కలిగి ఉన్న సంకల్పాలు బహు గొప్పవే. నీ ద్వారా నేను నెరవేర్చాలనుకున్న ఆలోచనలు చాలా ఉన్నాయి. కృంగిపోయి నిరాశకు, నిస్పృహకు తావిచ్చి జీవితం శూన్యమైపోయిందని, ఇక బ్రతుకు లేదని అవిశ్వాసిగా,
అల్ప విశ్వాసిగా మారి నీ ఎడల నేను కలిగి ఉన్న ఆలోచనలకు అడ్డుబండలుగా నీ అవిశ్వాసాన్ని, అపనమ్మికని, నిరాశని, కృంగుబాటును తెచ్చిపెట్టుకోవద్దు. వాటిని విసర్జించు. నవ్వుతున్నారు 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 అన్న నవ్వుతున్న వాళ్ళ ఎదుట తల ఎత్తుకొని తిరుగు. దేవుని కృపను ఎరగని మూర్ఖులే నవ్వుతూ తిరుగుతుంటే దేవుని కృపను ఎరిగిన నువ్వు ఎంత ధైర్యంగా తిరగాలి, ఎంత విశ్వాసంతో బ్రతకాలి. దేవుడు నీ ఎడల తన కార్యాన్ని ఖచ్చితంగా జరిగిస్తాడు. మూడైపోతే నీ జీవితంలో నూతన చిగుర్లు ఆయన పుట్టిస్తాడు. ఎండిపోయిన ఎడారిలాగా నువ్వు మారిపోతే అందులో సెలయేళ్లు, జీవజల నదులు ప్రవహించేటట్టు నా దేవుడు చేస్తాడు. ఇది నీ వల్ల కాదేమో. నువ్వు ఎవరిని ప్రేమించి, సేవించి, ఎవరిని హత్తుకున్నావో ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయనకు సమస్తము సాధ్యమే తల్లి. అవిశ్వాసిలాగా ఉండొద్దు. నువ్వు కృంగిన ప్రతిసారి శత్రువు నీ దగ్గరికి చేరతాడు. వాడు ఇంకా 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 నిన్ను దిగజార్చి చివరికి జీవితమే చేదనిపిస్తాడు. చచ్చిపో అంటాడు. కొంతమంది మనుషులు కూడా నిన్ను ఆ మాట మాడతారు. చచ్చిపోవే, చచ్చిపోరా, చచ్చిపోరా, ఎందుకురా నువ్వు బతకటం అని నీ ముఖం మీదనే అంటారు. నాన్న, సాతాను కుట్ర అది. వాళ్ళ మాటలు నిజంగా నువ్వు తీసుకొని ఆ పని చేసుకుంటే నీ ద్వారా జరగాల్సిన దేవుని పని ఆగిపోతుంది. చచ్చిపో అని నిన్ను అన్నోళ్ళే రేపు దేహి అని నీ యొద్ద చేతు దాపే పరిస్థితి నా దేవుడు తెస్తాడు. కాబట్టి అధైర్యపడకు నాయన, కృంగిపోకు. కన్నీళ్లతో దేవుని వైపు తిరుగు. థ్యాంక్ యూ లార్డ్, నాతో నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలు. కళ్ళు మూసుకుని దేవుని వైపు చూడనా, కన్నీళ్లతో దేవుని వైపు చూడ. చాలా వందనాలు దేవా, నీకు స్తోత్రాలు. శౌర్య పరాక్రమములు కలిగిన నా దేవా, రోషము కలిగిన యెహోవా, కృంగిన నా హృదయాన్ని ధైర్యపరిచి దిగజారిన నా మనసును లేవనెత్తి మరొక నూతన అధ్యాయాన్ని నా జీవితంలో ప్రారంభించినందుకు నీకు వందనాలు, వందనాలు, వందనాలు. నేనే తొందరపడుతున్నాను, నేనే అన్నీ అయిపోవాలని ఎదురు చూస్తున్నాను. కానీ ఒక సమయం ఉంటుంది, నీ సమయంలో నీ కార్యాలు నువ్వు క్రమంగా జరిగిస్తావని, నువ్వు ఊరుకుండే దేవుడవు కావని ఈరోజు ముక్కుసూటిగా మాట్లాడావు. వారి కేకలు గెలవటానికి వీల్లేదు, వారి నవ్వులు గెలవటానికి వీల్లేదు, వాళ్ళ విమర్శలు, వాళ్ళ నిందలు గెలవటానికి వీల్లేదు. అవి ఓడిపోవాలి. నేను గెలవాలి ప్రభువా, నీకు స్తోత్రము, 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 స్తోత్రము. నేను గెలవాలి, నీ బిడ్డని నేను తల ఎత్తుకొని తిరగాలి. నా ప్రభువా, నేను నమ్ముతున్నాను నీ కార్యాలని, నేను విశ్వసిస్తున్నాను నీ కార్యాలని. నా ప్రభువా, నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, ధైర్యపరిచినందుకు నీకు స్తోత్రం. బ్రతుకంటేనే పోరాటమని, ఈ పోరాటములో ఆటుపోట్లు, ఆ ఎదురు దెబ్బలు అన్నీ ఉంటాయని, దానికి ప్రిపేర్డ్గా సిద్ధపడే ముందుకు సాగాలని మరొక్కసారి నాకు తైల ప్రోక్షణ జరిగించినట్టుగా, నా మీద తైలము పోసినట్టుగా నన్ను రెచ్చగొట్టినందుకు, రేపినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. అది నీ సేవ విషయంలో అయినా, జీవితంలో సాధించాలనుకున్న వాటి విషయంలోనైనా, కుటుంబం విషయంలోనైనా, నాయకత్వం విషయంలోనైనా, సమాజ రక్షణ విషయంలోనైనా, ప్రజలకు చేయాలనుకున్న సేవ విషయంలోనైనా, ఏ విషయంలోనైనా నేను సాధించాలనుకునే దానికి ఈరోజు అద్భుతమైనటువంటి వాక్కు నాకు అందించినందుకు నీకు స్తోత్రాలు. కృంగిన నా మనసును లేవనెత్తినందుకు స్తోత్రాలు. నీవన్నట్టే జరుగునుగాక ప్రభువా, నీవన్నట్టే అగునుగాక ప్రభువా, నీవన్నట్టే జరుగునుగాక ప్రభువా. నేను జనులకు అద్భుతములను కనపరుతునని సెలవిచ్చిన ఆ మాట నెరవేర్చాలి. కృపతో జ్ఞాపకం చేసుకో. నా బిడ్డల కన్నీరు తుడిచి వారిని నిబ్బరపరచు. వారి చేత నుంచబడిన నూనె నీ రక్తముగా మార్చు. రోగులకు అది వ్రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత కలిగించు. నీ సముఖంలో నిలబడినటువంటి రోగులు, వ్యాధిగ్రస్తులు, బలహీనులు, గొడ్రాండ్రు, నిరుద్యోగులు, అప్పుల పాలైనోళ్ళు, కేసుల్లో ఉన్నోళ్ళు, నానావిధ జబ్బుల చేత శోధించబడుతున్నోళ్ళు, పిల్లలకు ఆరోగ్యం బాగలేక ఇబ్బంది పడుతున్నోళ్ళు, నానావిధ శోధనల చేత నలిగిపోతున్నాడు, కాపురాలు విచ్ఛిన్నమైనోళ్ళు, వ్యసనాలకు బానిసలైనోళ్ళు, ఎవరు ఈ శ్రమ చేత, శోధన చేత, వేదన చేత దుఃఖపడుతున్నారో, దిగులు పడుతున్నారో, కృంగిపోయి ఇక్కడికి వచ్చారో, వారికి యేసు నామములో విడుదల, జయము కలుగునుగాక. సాతాను శోధనలన్నీ వారిని విడిచిపోవునుగాక. గొప్ప విడుదల, సమాధానం, ఆరోగ్యం, ఆయుష్, గొప్ప విజయములు నా బిడ్డలకు, నీవు నాకు అనుగ్రహించిన ఆత్మీయ బిడ్డలకు కలుగునుగాక, నాకును కలుగునుగాక. నేను పూనుకున్న పనికి అడుగడుగున ఎదురొస్తున్న దుష్టాత్మలు,
నేను ఒక గొప్ప పనికి తలపెట్టాను, పూనుకున్నాను. అది నీ ప్రేరణతోనే. దానికి నేను ముందుకెళ్తుంటే నాకు అడుగడుగున ఎదురొస్తున్న దురాత్మలను బంధించు, నిరాశ నిస్పృహ కృంగుపాట్లను బంధించు. నేను తలపెట్టిన కార్యం కూడా యేసు నామములో సిద్ధించు గాక. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చు గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చట్లు భూమి అందరి వేరును గాక. మాకు కావలసిన అందిన ఆహారం నేడు మాకు దయచే. మా పట్ల అపరాధం చేసిన వారిని క్షమించడానికి శుద్ధ మనసును సుబుద్ధిని మాకు ఇచ్చి మా అపరాధాలు నీవు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దృష్టి నుండి కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రభువా, మేమంతా కలిసి ఏకమే ఒక ప్రార్థన చేస్తున్నాం. వర్షం లేకపోతే తినేదానికి మాకు తిండి ఉండదు, పశువులకు మేత ఉండదు, కనీసం తాగేదానికి నీళ్లు ఉండవు. మా కన్న తండ్రి, మా అందరి ప్రార్థన ఆలకించి దయచేసి జల కళలు తిరిగి వచ్చినట్లు మాకు వర్షాలను పంపు దేవా. దయచేసి వర్షమును పంపు. రైతులు నష్టపోయి ఉన్నారు ప్రభా. విత్తనములు కుళ్ళిపోయిన పరిస్థితి ఉంది, ఎండిపోయిన పరిస్థితి ఉంది. మా తండ్రి జ్ఞాపకం చేసుకుని నీ బిడ్డలు బ్రతుకున్నట్లు మేమందరము బ్రతుకున్నట్లు యేసు నామములో వర్షం విస్తారంగా కురిపించుదువుగాక. నీ నామమందలి బలమును బట్టి కార్యం జరుగునది యేసు నామములో తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతటికి సదాతోడి నిత్యత్వంలో చేర్పర్యంతం మనం నడిపించునుగాక. ప్రవేశు రక్తమునకు జయం. యేసునామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. అందరూ చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా.